శ్రీ మహావిష్ణు కుర్మావతారంలో పూజించిన శివలింగం ఈ ఆలయంలోనే ఉంటుంది. కాంచీపురంలోని ఫేమస్ టెంపుల్స్లో ఒకటైన కచబీశ్వరర్ టెంపుల్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏకాంబరనాథ స్వామి ఆలయానికి వెళ్ళే దారిలోనే ఉత్తరముఖంగా ఈ ఆలయాన్ని అయితే మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. ఆ తర్వాత విజయనగర రాజులు దీన్ని డెవలప్ చేశారనమాట. ఈ ఆలయంలోని పుష్కరిణి చాలా పవిత్రమైనది. మండవెలకు అని చెప్పే ఒక పూజ ఈ టెంపుల్లో ఫేమస్గా జరుగుతుంది. తలపై దీపం పెట్టుకొని ఆలయం మొత్తం ప్రదక్షిణ చేస్తారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఏ ఉన్నా సరే తొలగిపోతాయని ఇక్కడి నమ్మకం. కార్తీక మాసంలోనే ఈ పూజ అనేది చేస్తారనమాట. అంటే డిసెంబర్లో. వివాహం కాని వారు మరియు ఏదైనా చెవి సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు ఏ ఉన్నా సరే ఈ ఆలయంకి వచ్చి ఒక్క స్వామిని దర్శించినట్టయితే ఇట్లాగే నయమవుతాయని ఇక్కడి నమ్మకం. ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, వీడియో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్ కోసం